కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం ఏంటంటే బాగుందా బాగుందా పర్వాలేదు బాగుందండి. ఏ సమస్యలు చెప్తారు? మీకు సమస్యలు ఉన్నాయి మేడం? పెన్షన్ సమస్య కానీ, తల్లికి వందనం కానీ, మీ ఇద్దరు పిల్లలు పడ్డారు ఎంతమంది అమ్మలో వచ్చిన తర్వాత ఈ 10-12 నెలల కాలంలో ఇటువంటి సుపరిపాలన అంటే ఇదేంటి మొదటి సంవత్సరం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. పరిపాలన వచ్చి సంవత్సర కాలం అయింది కదా, మరి మీరందరూ కూడా అర్థం చేసుకుని గతం ప్రభుత్వం ఏ రకంగా పాలన ఉంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పనిచేస్తుంది చెప్పక్కలు అక్కడ దూసేస్తుంది. పింఛన్ ఇచ్చారు, మందులు పుట్టూతున్నా అసలు చాలా బాగుంది. అమ్మఒడికి ఏమో శివాంట పడిపోయింది. తల్లికి పరిపాలన అంటే పరిపాలన అక్క ఎల్లారం ఇచ్చేస్తుంది. మా తల్లి 4000 బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. కళ్ళెదరే దాని వెళ్ళిపోతాం. టీవీలో చూస్తున్నాం కదంటే బాగుంది, నడుకుంటా పోతుంటే పరిపాలన. అక్కడ మీరు అంటే ఇక్కడికి వచ్చేస్తుందా? చాలా బాగుందని చెప్తున్నా కదా. అది వెళ్ళిపోవడం చచ్చిపోయి వాళ్ళం, మంచి చచ్చిపోవడం. ఇప్పుడు బంగాళాకి వెళ్ళిపోతుంది బండి. వయసు 80 సంవత్సరాలు వచ్చినా నిమ్మతంగా తోలిపోతుందని బండి. అది వరకు మీ రోడ్డు ఇంత గుంతలు ఏంటంటే బాబు మోకాళ్ళు అవుతుంది. దీపం పథకంలో మీకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. పరిపాలన మీరే బాగున్నారు, పిల్లలందరూ అందరూ మన ఊళ్ళో అందరూ బాగున్నారు. సంవత్సరం పరిపాలన బాగుంది కదా. బాగుందండి. రోడ్లు వేసారు, కాలువలు తవ్వించారు, డబ్బులకి వెళ్ళాలని పట్టుకొచ్చి ఇంటికి ఇస్తున్నారు. మా అల్లుళ్ళు అందరూ బాగున్నారు, ఊళ్ళో అందరూ బాగున్నారండి. అందరికంటే ముందు నేను వచ్చానండి, నేను ఉన్నానండి. ఇంకా 4,000 పింఛన్ ఇస్తున్నారండి. చెట్టు కట్టించారు. దూడలు మేపుకుంటే దూడలని, నాకు దూడలని వ్యవసాయదారుండి అండి, రైతునండి. నేను చదువుకోలేదండి. దూడలకు కావాలని కొడితే సేటు గారు దూడలకి చెట్టుకి రెడీ చేసి ఇచ్చారండి. గేదెలు మేపుకుంటారు, పాల కేంద్రాన్ని పోసుకుంటారండి పాలు. నాకు వాటి మీద బాగానే ఉందండి. అలా మీరు వచ్చాక బాగా డ్రైన్లు, పొలం మీద రోడ్లు చాలా సక్రంగా జరిగిందండి. ఈ రకంగా ఇంతకు ముందు మాకు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలలోగా ఇబ్బంది పడ్డాం కానీ ఏమీ లేదండి. చాలా సక్రంగా జరుగుతుంది. మా పొలం నుంచి రోడ్లు వెళ్తున్నాయి చక్కగా. నేను వ్యవసాయం చేసి నాకు పొలం లేదండి. షెడ్ అంటే ఇప్పుడు గోకుల షెడ్ ఎప్పుడు ఇచ్చారా? లేదండి, ఎప్పుడు ఏమీ లేదనే మాట చెప్తాను కదండి. మనకి పాడి బాగుంటేనే మనం బాగుంటాం. ఓకేనండి. ఆ పాడి కేంద్రాలకు పోసుకుని అయ్యి మీరు ఇచ్చిన పింఛి మీద మాకు వెళ్ళిపోతుందండి. ఈవిడి నేను మా పిల్లలు దాని బతకాలు పోతున్నాను. చక్కరగా వెళ్తుందండి, శుభ్రంగా పోతున్నాను. సంతోషం. మంచి మాట చెప్పు. గోకుల షెడ్ కూడా గతంలో 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక గోకుల షెడ్ లేదండి, ₹1 ఇవ్వలేదు. ఇచ్చారు, చక్కగా చేయించారండి. నాకు ఆనందంగా ఉంది. టీవీలో మాట్లాడుతున్నారు కదండి, టీవీలో మాట్లాడుతూ చూస్తున్నామండి. రమ్మనేడు మాట్లాడుతున్నారు కదండి టీవీలో. ఎంతో ఇబ్బంది పడ్డా ఈ లైన్ కి. చాలా మాకు ఇబ్బందులన్నీ తొలగించేశారు. సక్రంగా ఉందండి. రోడ్లు ఉన్నాయంటే రోడ్డు మీద రోడ్డు వచ్చారు చక్కగా.